ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్న అత్యంత ఇబ్బందికరమైన క్వశ్చన్ మీరేమిటి? చాలా తెలివిగా అడుగుతారండి మీరేమిటి అని. మీకు అర్థమైపోయి ఉంటుంది. భారతదేశం తరపున ఎవరైనా ఒక అథ్లెట్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఎవరైనా కాస్త చమక్కుమంటే మీడియాలో వెంటనే గూగుల్లో వెతికేది వాళ్ళ క్యాస్ట్. ఇంటర్నేషనల్ ఎరీనాలో కూడా అంతే చేస్తున్నారు. ఎవరైనా భారతీయులు ఉన్నారంటే వాళ్ళ క్యాస్ట్. సరే, అక్కడ దాకా వచ్చింది అంటే పర్వాలేదు, గూగుల్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళు. రీసెంట్గా తమిళనాడులో శివగంగై జిల్లాలో ఒక దళిత యువకుడు, వాడికి ఏదో బుల్లెట్ సరదా అందరికీ ఉంటుంది కదండి, అందరూ మనుషులే, అందరూ కుర్రాళ్ళే. వాడికి బుల్లెట్ సరదా ఉంది, సొంతంగా కొనుక్కున్నాడు, అమ్మ నాన్న పీడించే కొనుక్కున్నాడు, ఒక బుల్లెట్ కొనుక్కున్నాడు, హాయిగా దర్జాగా కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు. దళితుడు, అట్టడుగు వర్గం వాడు బుల్లెట్ నడపడం ఏంటి అని చెప్పి ఓర్చుకోలేకపోయారండి, సహించలేకపోయారు. అంటే పిల్లలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటానికి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది కూడా కారణం. ఇంట్లో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం డిస్కస్ చేస్తున్నాం, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది కూడా పిల్లల మీద పడుతుందండి. అనవసరమైన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వకూడదో దానికి ఇస్తూ, మీకు తెలుసు గొప్పదనం అనేది కులాన్ని బట్టి వస్తుందా, గుణాన్ని బట్టి వస్తుందా అనేది. సో మరి ఈ తమిళనాడులో జరిగిన సంఘటన, ఆ కుర్రాడి చేతులు నరికేశారండి వాళ్ళు. కుర్రాడి చేతులు నరికేసి ఇప్పుడైతే జైల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి అందరం కూడా.